ప్రియ దేవుని ప్రజలారా ఎందుకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజుగా ఒక పిచ్చి కుక్క గజ్జి కుక్క మురికే కుక్కకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఓకే ఓకే ఆయన ఏం మురిగాడో ఒకసారి విందాం. సరే చూశారు కదా, మన కరుణాకర్ గారు కోర్టుకి వెళ్తారంట. కోర్టుకి వెళ్ళి బైబిల్ నిషేధించమని అడుగుతారంట. నేను కూడా సవాలు విసురుతున్నా, అరే నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అసలు నీ మూతి మీద మీసం ఉంటే ఎవరు మాకు తెలుసు, నమ్మకం అడుగు నువ్వు అనుకుంటావులే కానీ అనుకుంటే వెళ్ళు. యాడికి వెళ్ళమంటావు? కోర్టుకి వెళ్ళి నిరూపించు. ఎవరు తీసుకెళ్తావు? మీ పంది ప్రవీణ్ గారిని, మీ తొత్తుగాడు అనకొండ పావా ఏది వాడు, ఆ పిలక బావా, ఆయా డిస్కీ గాడు, అధిపతులు ఎవరు తీసిపో. ఇంకా ముదికొండ కూడా ఉండదు ఈ మధ్య ముసలోడు, లేకపోతే బొక్కల డాక్టరు మీరు వీళ్ళందరూ తీసిపోయి నీకు దమ్ముంటే మీ అందరికి మీరు నిజంగా ఒక అమ్మకి అబ్బగా పుట్టుంటే చేయండి. అరే ఇదే భూత గ్రంథాలు అనుకుంటున్నావు, ఆ గ్రంథాలు నిషేధించరా? ఇప్పుడు అమ్మ ఎవరితో సంభోగం చేసిండో అది భూత కాదు, ఆ గ్రంథాన్ని తగలబెట్టు. లేతే శివుడు మరి శివపురాణంలో ఏముందో, ఏం పని చేసిండో, ఆ ఏది భూత అనిపెట్టిందో అది తగలబెట్టు. అంతేగాని దేవుని మార్గంలో నడిపించే, మంచి మార్గంలో నడిపించే వాటిని బ్యాన్ చేయించే అంత దమ్ము నీకుందా, సత్తా ఉందా? అది వెళ్ళిరా చూద్దాం. అసలు ఏ మాత్రం వెళ్తావో, ఎంత దమ్ము ఉందో నీకు, ఎంత ఉందో, ఏ శక్తి ఉందో నీకు చూద్దా. తేల్చుకుందారా నువ్వు నేను. దమ్ము లేకనే బెదిరిస్తున్నాడు అనమాట. బెదిరిపోవడానికి ఎవరు చేసుకొని లేము కదా. నువ్వు మాడగాడి తేడాగానివి అని మాకు తెలుసు, ఆ సంగతి అందరూ తెలుసు. నువ్వు మగోడు అనిపించుకోవాలనుకుంటే ఈ పని చేయించరా చూద్దాం. మరి కబడతా రాసుకో, నీకు మూడింది ముందుంది ముసల పండగ. కామెంట్ పెట్టినావు కదరా మా వీడియో కింద, ముందుంది ముసల పండుగనే. అరే నీకుందిరా ఇంకా ముసల పండుగ ముందుంది నీకు. దరువు ఈ దరువుకి నువ్వు మామూలు కాదు. నీ వీడియోలు మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టావు రే. ఎక్కడ ఏం వాగి నువ్వు ప్రతి ఒక్కదానికి కౌంటర్ ఇస్తూనే ఉంటా. అరే ముందు నీ పేరు ముందు కరుణాకర్ తీసేసుకొని సుగుణాన్ని పెట్టుకోరా. ఆడపిల్ల పేరు పెట్టుకొని తిరుగు, సరిపోతుంది. మంచి పని బాగా చెప్పినవండి. అనమాట ఈడు కూడా 50, వాడు శిష్యుడే కదా. ఈడు కూడా ఈ రాధా మనోహర్ దాస్నే 50-50 అనుకున్నా. వాడి పేరులో 50 ఉంది, ఇంటి పేరులో 50 ఉంది. ఇంటి పేరులో 50 ఉంది, ఈడి పేరులో కూడా 50 ఉంది. మంచి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఆ జీడి కూడా 50-50 కాడు. గమనించండి వీక్షకులు. ఇప్పటిదాకా మీరు కనిపెట్టలేని విషయం ఒకటి కనిపెట్టావు. ఏంటంటే ఈడి కూడా 50-50 అని, ఈడి ఇంటి పేరులోని 50-50 ఉందని. కాబట్టి గుర్తించండి, 50-50 కాడికి దూరంగా ఉండండి. అరే నువ్వేమాత్రం వెళ్తావు, వెళ్ళరా చూద్దాం. ఓకే.